హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం. సో మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో భాగంగా 4th పేపర్లో మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 150 మార్క్స్కి అయితే ఉంది. సో మనం దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దానిలో మనం రీసెంట్గా టెస్ట్ 4 అనేటువంటిది ఫస్ట్ యూనిట్కి సంబంధించి అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఆ ప్రశ్నల యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో దానికి సంబంధించి ఇక్కడ సిలబస్ అయితే చూడవచ్చు. మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో భాగంగా పేపర్ 4లో మనకు ఫస్ట్ యూనిట్ అయితే ఈ సిలబస్ ఇచ్చింది. సిలబస్కి సంబంధించిన క్వశ్చన్స్ దీనిలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మనం కండక్ట్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. ఓన్లీ క్వశ్చన్స్ అండ్ దానికి సంబంధించినటువంటి టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తున్నాం. అయితే చాలామంది అభ్యర్థులు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ చేయండి సార్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఇక మీదట కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వబోతున్నాం. సేమ్ అదే ప్రైస్లో, అంటే అన్ని టెస్ట్లకు కాదు, ఏదైతే ఉద్యమ చరిత్ర కావచ్చు, ఎకానమీకి సంబంధించి, పాలిటీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టెస్టులు ఉంటాయో వాటికి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ చేస్తున్నాం. దానికి ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మేము తీసుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కొన్ని క్వశ్చన్స్ అర్థం కావట్లేదు సార్, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. మెయిన్ టాపిక్స్కి సంబంధించి, అంటే ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్, ఇప్పుడు ఎకానమీ మనకు 150 మార్క్స్ ఉంది కదా. సో ఎకానమీకి సంబంధించి కావచ్చు, అండ్ ఉద్యమ చరిత్ర కూడా 150 మార్క్స్ ఉంది, అండ్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ అన్ని టెస్టులు అయితే వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అది మీరు అర్థం చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ టెస్టులకు మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీకు నేను చెప్తున్నాను, అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో దీనిలో భాగంగా మనం పేపర్ 4లో మనకు ఏదైతే టెస్ట్ 4 కండక్ట్ చేసాం రీసెంట్గా, సో ఇది మనం April 2nd ఈ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి 50 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఉగాది సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది 300 రూపీస్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్, ఇది 199 రూపీస్కి అందిస్తున్నాం. ఈ రోజు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే పెరుగుతాయి. సో ఇప్పుడు ఇది 199కి మీరు పొందవచ్చు. దీనిలో ఇప్పుడు నేను చెప్పిన విధంగా కొన్ని ఇంపార్టెంట్ క్లాసులకు సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి టెస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది జస్ట్ 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇది నెక్స్ట్ 300 రూపీస్ అయితే కాబోతుంది. ఇక ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్ అనేది 99 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ అనేది ఇప్పుడు జస్ట్ 69 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్స్ అన్ని ఒకటే రోజు ఉంటాయి కనుక ఎవరైనా ప్రయత్నం చేయండి. 12 నెలల కరెంట్ అఫైర్స్ కూడా 29 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ ఇండియన్ హిస్టరీ ఫుల్ కోర్స్ కూడా 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ జనరల్ స్టడీస్ కూడా 299 రూపీస్కి ఉంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటిని యూజ్ చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి. ఇక్కడ సరి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే, మంజీరా నది పరివాహక ప్రాంతంలో అష్మకా జానపదం ఉన్నతంగా వర్ధిల్లింది అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి. సెకండ్ చూసినట్లయితే, బుద్ధుని కాలంలో కోసలవాసి అయినటువంటి బావరి అష్మక జనపదానికి విచ్చేసి గోదావరి నది ద్వీపం, అంటే మనం నేటి బాదనకూర్తి అని చెప్పేసి అంటాం, సో అక్కడ నివసిస్తున్నట్లు మనకు సుత్తనిపాదం గ్రంథం తెలియజేస్తుందని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనం సరి అనేవి గుర్తించాలి. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, మంజీరా నది పరివాహక ప్రాంతంలో అష్మక జానపదం ఉన్నతంగా వర్ధిల్లింది అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. అంటే ఇక్కడ ఈ మంజీరా నది పరివాహక ప్రాంతం అంటే ఏంటంటే ఇక్కడ, సో జనరల్గా మనకి అష్మక అనే వర్డ్ మనకి ఎక్కడ కనబడుతుంది, సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం చదువుతాం. షోడశ మహాజనపదాలు అని చెప్పేసి 16 మహాజనపదాలు మనం చూస్తాం. సో దానిలో మనకి దక్షిణ నదిలో ఉన్నటువంటి ఏకైక జనపదం ఏంటంటే మనకు ఈ అష్మక అనేటువంటిది ఉంటుందని చెప్పేసి మనం దాన్ని చూస్తాం. సో ఇది దేంట్లో ఉంటుందంటే మనకు అంగుత్తర నికాయ అనేటువంటి బౌద్ధ గ్రంథంలో ఈ అష్మక గురించి మనం చదువుతాం. ఇదంతా మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా చూస్తాం. మీరు ఇండియన్ హిస్టరీకి లింక్ చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ ఈజీగా మీకు అర్థమవుతుంది. సో అంగుత్తర నికాయ అనేటువంటిది మనకు బౌద్ధ గ్రంథాలు, ఏదైతే మనకు బౌద్ధ మత గ్రంథాలను మనం త్రిపీఠకాలు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ క్వశ్చన్ ఇంగ్లీష్లో కూడా ఉంది. సో నేను ఓన్లీ తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు వీటిని చూసుకోండి. ఏమైనా డిఫికల్ట్ వర్డ్స్ ఉంటే అక్కడ నేను ఇంగ్లీష్లో కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. సో మనం ఇక్కడ బౌద్ధ మత గ్రంథాలను త్రిపీఠకాలు అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ త్రిపీఠకాలలో మనకు సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక అని చెప్పేసి ఉంటుంది. సో దానిలో మనకు ఈ సుత్త పీఠికలోనే మనకు ఈ ఏదైతే అంగుత్తర నికాయ అనేటువంటిది ఉంటుంది. సో ఆ అంగుత్తర నికాయ అనేటువంటి బౌద్ధ గ్రంథంలో మనకు ఈ అష్మక అనేటువంటి పదం గురించి వివరణ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి లింక్ చేసి చదువుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకి ఏదైతే బౌద్ధ మత గ్రంథాల గురించి కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకెక్కువ సబ్జెక్ట్ మీకు యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ సుత్త పీఠిక, ఈ వినయ పీఠిక, అభిధమ్మ పీఠికను ఎవరు రచించారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో సుత్త పీఠిక మనం చూసినట్లయితే ఇది జనరల్గా
ఆనందుడు దీన్ని సంకలనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వినయ పీఠిక వచ్చేసి ఉపాలి అండ్ అదేవిధంగా అభిధమ్మ పీఠిక వచ్చేసి మొగలిపుత్ర తిస్స అనేటువంటి పర్సెంట్ వీటిని సంకలనం చేస్తారనమాట. సో అక్కడ మీరు ఇండియన్ హిస్టరీలో దాని గురించి క్లియర్గా చూస్తారు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో అంటే దీని ప్రకారం చూస్తే ఇది మనకు ఫస్ట్ కరెక్టే అవుతుంది. అయితే ఇక్కడ మంజీరా నది పరివాహక ప్రాంతం అని ఎందుకు ఇచ్చాడంటే జనరల్గా అస్మక అనేటువంటిది మనం జనరల్గా గోదావరి కృష్ణా నదుల మధ్య ఉండేటువంటి తెలంగాణ ప్రాంతం అని చూస్తాం. అంటే ఇప్పుడు చూసినట్లయితే ఆదిలాబాద్ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఇది తూర్పు తెలంగాణ మినహా ఆదిలాబాద్ జిల్లా అని చెప్పేసి మనం చెప్తాం. సో దాంతోపాటుగా మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంత ప్రాంతం కూడా ఉంటుంది అన్నమాట అప్పుడు ఈ అస్మక దాంట్లో. అయితే అక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా ఎక్కువగా మంజీరా నది పరివాహక ప్రాంతంలో చాలా ఉన్నతంగా వర్ధిల్లుతుంది అనమాట. అంటే రెండు మన కృష్ణా గోదావరి మధ్య ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఉన్నతంగా వర్ధిల్లింది మాత్రం ఈ మంజీరా నది పరివాహక ప్రాంతం అని చెప్పేసి చెప్తాం. సో అంటే ఇది మనకు ఫస్ట్ పాయింట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఏమంటున్నాడు, బుద్ధిని కాలంలో కోసల వాసి అయినటువంటి బావరి సో మన ఏది అస్మక జనపదానికి విచ్చేసి గోదావరి నది ద్వీపం అంటే నేటి బాదన కుర్తిలో నివసించినట్లు సుత్తనీపాతం గ్రంథం తెలియజేస్తున్నట్లు. ఎస్, ఇది కూడా మనకు కరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఎట్లా అంటే మనకు ఈ బావరి మనకు తెలంగాణ ప్రాంతంలో ఈ బౌద్ధ మతాన్ని ఎక్కువగా అంటే ప్రచారం చేసిందని చెప్పేసి, అంటే ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతంలో దీన్ని వ్యాప్తి చేశాడని చెప్పేసి పేర్కొంటాం. ఇది ప్రీవియస్ బిట్ కూడా, ఇది మనకు ప్రీవియస్గా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఒక ఎగ్జామ్లో డైరెక్ట్ బిట్ అడిగింది, గుర్తుంచుకోండి. సో మనకు తెలంగాణలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు బావరి, ఓకేనా. సో ఇతను బుద్ధుని కాలంలో కోసలవాసి అంటే కోసల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి రెండు కరెక్టే కనుక సో మనకు ఇక్కడ ఆప్షన్ సి 192 రెండు సరి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఈ అస్మకానే మనం కొన్ని బుక్స్లో అస్సకా అని చెప్పేసి కూడా చదువుతాం. సో ఇది ప్రజెంట్ మనకు ఏది బోధన్, ప్రజెంట్ మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధన్ అనేటువంటి ప్రాంతం. సో దీన్నే మనకు పోతన అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట. ప్రస్తుత బోధన్ ప్రాంతం ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో దీన్నే మనం ఇప్పుడు అంటే చరిత్రలో అస్మక అని చెప్పేసి పిలిచేవారు. ఇంకా దీని యొక్క ప్రస్తావన మనకు వాయు పురాణంలో కూడా ఈ అస్మక రాజులు పరిపాలించినట్లుగా కూడా మనకు ఇండియన్ హిస్టరీలో భాగంగా చదువుతాం. సో దాన్ని ఇక్కడ మీరు కొంచెం లింక్ చేసుకొని చదివినట్లయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇక్కడ దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ హైదరాబాద్ రాజ్య విలీనం గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనం సరి అనేవి గుర్తించాలి. సో ఇక్కడ ఫస్ట్ది ఏమంటున్నాడు, ఆపరేషన్ పోలో లేదంటే ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ను నెహ్రూ పోలీస్ చర్యగా పేరు పెట్టారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. సో జనరల్గా ఈ ఆపరేషన్ పోలో అనేటువంటి నేమ్ని ఎవరు నామకరణం చేస్తారంటే మనకు సి రాజగోపాలాచారి నామకరణం చేయడం జరుగుతుంది. ఇక్కడ నెహ్రూ అని ఇచ్చాడానికి ఇది మనకు తప్పు అవుతుంది. సో ఇక్కడ మనం ఆపరేషన్ పోలో అనేటువంటి ఈ టాపిక్ సంబంధించి ఇదే టెస్ట్లో ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో దాని గురించి మనం ముందు క్వశ్చన్స్లో కొంచెం డెప్త్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ ఇది రాజగోపాలాచారి కనుక ఇది తప్పు అవుతుంది. సో ఆపరేషన్ పోలో అనేటువంటిది మనకి ఎప్పుడు జరిగింది, 1948 సెప్టెంబర్ 13 స్టార్ట్ అయింది. ఈ డేట్ ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది. సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మనకి ఆపరేషన్ పోలో అనేటువంటి జరగడం జరిగింది. సో దీన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరంటే ఈఎన్ గోడార్డ్ అనేటువంటి పర్సన్ దీన్ని రూపొందిస్తారు. ఇది కూడా గుర్తుంచుకోండి, ఈఎన్ గోడార్డ్ అనేటువంటి పర్సన్ దీన్ని రూపొందించడం జరుగుతుంది. అయితే ఇది ఒక సైనిక చర్య, జనరల్గా ఇది ఒక సైనిక చర్య అని చెప్పేసి మనం అనవచ్చు. అయితే ఈ సైనిక చర్యకు పోలీస్ చర్య అని చెప్పేసి నామకరణం చేసింది మనకు రాజగోపాలాచారి. ఎందుకు ఈ విధంగా నామకరణం చేస్తారంటే సో అప్పుడు హైదరాబాద్ అనేటువంటిది ఒక స్వాతంత్ర రాజ్యం అనమాట. సో అంటే మన భారతదేశం కూడా ఒక స్వాతంత్ర, అంటే అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి ఉంటుంది. అంటే ఒక స్వాతంత్ర రాజ్యం మరొక స్వాతంత్ర రాజ్యం పైన దాడి చేయడం అనేటువంటిది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాథమిక సూత్రాలకు అది విరుద్ధం అనమాట. సో అందుకు దాన్ని వీళ్ళు పోలీస్ చర్యగా నామకరణం చేస్తారు. అది ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, అది గుర్తుంచుకోండి, ఓకేనా. దీన్నే మనం మిలిటరీ పరిభాషలో ఆపరేషన్ పోలో అని చెప్పేసి పిలుస్తాం అనమాట. కాకపోతే ఇక్కడ మనకు ఇది అన్నది నెహ్రూ కాదు, సో రాజగోపాలాచారి కనుక ఈ ఫస్ట్ పాయింట్ అనేది మనకు తప్పు అవుతుంది, ఓకేనా. ఇది గుర్తుంచుకోండి. ఇంకా ఆపరేషన్ పోలోకి సంబంధించి మనకు ఇంకా గుర్తుంచుకోవాల్సినటువంటి ఏంటంటే సో అప్పటి భారత సైన్యాధిపతి మనకు సర్ రాయ్ బూచర్ కావచ్చు, ఇంకా భారత రక్షణ మంత్రిగా మనకు బల్దేవ్ సింగ్ చేశాడు, అండ్ అప్పటి హైదరాబాద్ ప్రధానిగా మనకు మీర్ లయక్ అలీ చేయడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ సైన్యాధిపతిగా మనకు జనరల్ ఎడ్రూస్ అనేటువంటి పర్సన్ చేశాడు. సో మనకు ఇంకా ముందు క్వశ్చన్స్ వస్తాయి. సో అక్కడ దీని గురించి కొంచెం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సెకండ్ పాయింట్ కనుక చూసినట్లయితే 1947 ఆగస్టు 27న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలీన దినం జరిపారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. సో మనకు 1947 ఆగస్టు 27న మనకు స్టేట్ కాంగ్రెస్ HSC అనేటువంటిది ఈ విలీన దినాన్ని జరుపుతుంది. అంటే ఇక్కడ మనకు రెండోది కరెక్ట్ కనుక సో ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు HSC చాలా కార్యక్రమాలు చేస్తుంది. అదే 1947 ఆగస్టు 7న కనుక చూసినట్లయితే జాయిన్ ఇండియా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేపడుతుంది. అంటే ఇండియాను హైదరాబాద్ను ఇండియన్ యూనియన్లో యాడ్ చేయాలని చెప్పేసి కూడా
ఫైట్ చేస్తుంది అనమాట అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎస్సి. సో హెచ్ఎస్సికి సంబంధించి మనం ఇంకొక 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చాం, అక్కడ కొంచెం డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే బుడుబుక్కల గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో మనం సరి అనేవి గుర్తించవలసి ఉంటుంది. సో 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ టైం అంటున్నాడు సంక్రాంతి వేళల్లో మనకు మెలకువజామున వినిపించే డమరుక ధ్వనిని బట్టి వీరిని బుడుబుక్కల వారు అన్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో వీరు సంక్రాంతి వేళల్లో వీళ్ళు ఒక డమరుకం చేత చేసేటువంటి ఆ ధ్వనిని బట్టి వీళ్ళను బుడుబుక్కలు అని చెప్పేసి పిలిచారని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది. జనరల్గా వీరు ఒక సంచార జాతికి చెందిన వారిగా మనం బుడుబుక్కల వారిని చూస్తుంటాం. సో మనకు తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, ఇంక ఇతర టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటువంటి చాలా ఎగ్జామ్లో మనకి జానపద కళారూపం అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. అక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ అడుగుతున్నాడు. ఏదైనా ఒకటి పిట్టల దొర గురించి కావచ్చు, ఏదైనా ఒకటి ఇస్తారు మనకు. బుర్రకథకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి ఇంతకుముందు మనకు ప్రీవియస్లో ఇచ్చారు ఈ కోలాటాల నృత్యం అని, డక్కలి వారి గురించి, ఇట్లా చాలా రకాలు ఉంటాయి మనకు జానపద కళారూపాలు. సో అక్కడ నుంచి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ టాపిక్స్ అన్ని మీరు కంపల్సరీ చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మనకు ఫస్ట్ది కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ ఏమంటున్నాడు, సాధారణ రోజుల్లో వీరు భిక్షాటన చేస్తూ జీవిస్తుంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్. అంటే వీళ్ళు సంక్రాంతి వేళలో వీళ్ళు ఏం చేస్తారు, జనరల్గా ఈ డమరుకంతో వీళ్ళ యొక్క వేషధారణ ఎట్లా ఉంటుందంటే పైన ఒక తలపాగ పెట్టుకొని చేతిలో ఒక గొడుగు పట్టుకొని, సో ఆ రకంగా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి సో మేము ఈ క్షుద్ర శక్తులను ప్రాళదోలుతామని చెప్పేసి, జ్యోతిష్యాలు చెప్తామని చెప్పేసి, తాయెత్తులు కడతామని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు యాచిస్తుంటారు. జనరల్గా వీళ్ళ ఒకటి వృత్తి ఏంటంటే సంచార జాతికి చెందిన వాళ్ళు సో జోస్యం చెప్పడం కావచ్చు, తాయెత్తులు కట్టడం అనేది వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి. సంక్రాంతి వేళలో మాత్రం వీళ్ళు ఏం చెప్తారు, ఒక రకమైనటువంటి ఒక పదంతో ఎట్లా అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ ఇంటింటికి తిరుగుతూ వాళ్ళు యాచించడం అనేటువంటి జరుగుతుంది. జనరల్గా వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి వచ్చేసి భిక్షాటన అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఇది థర్డ్ది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 కరెక్టే కనుక మనకు ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ జానపద కళారూపాలు అనే టాపిక్ను కంపల్సరీ మీరు చూడండి, 1 or 2 బిట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం 4th క్వశ్చన్ కనుక విషయంలో అయితే కాలానుక్రమంగా అమర్చండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు 4 చట్టాలు ఇచ్చారు. సో అవి ఆ చట్టాలను తీసుకొచ్చినటువంటి సంవత్సరాల ఆధారంగా వీటిని మనం సరైన క్రమంలో అమర్చవలసి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే కార్మికుల కోసం కనీస వేతన చట్టం కావచ్చు, అదేవిధంగా మనుషుల యొక్క అక్రమ రవాణా నిషేధ చట్టం కావచ్చు, సమాన వేతన చట్టం అండ్ కనీస వేతన చట్టం అని చెప్పేసి ఇక్కడ 4 చట్టాలు ఇచ్చారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మనం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే సో మనకు ఫస్ట్ యూనిట్లో భాగంగా జోగిని వ్యవస్థ గురించి కావచ్చు, వెట్టి చాకిరికి సంబంధించి బగేల వ్యవస్థ అని చెప్పేసి వీటి గురించి చదువుతాం. సో వాటిని నిర్మూలించడం కోసం మనకు స్వాతంత్రం తర్వాత ప్రభుత్వం కొన్ని చట్టాలను తీసుకొచ్చింది అనమాట. సో ఇది మనకు పాలిటీలో భాగంగా చదువుతాం, ముఖ్యంగా సొసైటీలో భాగంగా చదువుతాం. అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్లో కూడా వీటికి సంబంధించిన అంశాలు ఉంటాయి కనుక ఈ చట్టాలను కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే 100% మీకు ఎక్కడో ఒక దగ్గర మనకు ఉన్నటువంటి 4 పేపర్స్లో ఏదో ఒక పేపర్స్లో ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఈ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు అవి వచ్చినటువంటి సంవత్సరాలు తెలిస్తే దీన్ని ఈజీగా మనం సెట్ చేయగలుగుతాం. జనరల్గా మనకు పాలిటీ పరంగా చూసినప్పుడు ఆర్టికల్ 23 కనుక మీరు చూసినట్లయితే సో అక్కడ మనకి ఏముంటుంది, భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 23 ప్రకారం మనకు కట్టు బానిసత్వం కావచ్చు, వ్యభిచారం, ఇంకా మనుషుల యొక్క అక్రమ రవాణా కావచ్చు, బేగార్ వంటి పద్ధతులను నిషేధించబడతాయి అనమాట. ఆ నిషేధించబడినటువంటి దానిలో భాగంగా కొన్ని చట్టాలను తీసుకొస్తారు, అవే ఈ చట్టాలు. సో ఇక్కడ మనకు కనీస వేతన చట్టం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది, కార్మికుల కోసం కనీస వేతన చట్టం 1948లో వచ్చింది. ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్ బిట్ అండి. అంటే అదేవిధంగా అక్రమ రవాణా నిషేధ చట్టం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది, ఇది 1956లో వచ్చింది. అండ్ ఇక్కడ సమాన వేతన చట్టం అని చెప్పేసి చూడవచ్చు. సో సమాన వేతన చట్టం అనేటువంటిది 1976లో వచ్చింది. అండ్ కనీస వేతన చట్టం కూడా 1976లో వచ్చింది. సో ఇటువంటి అప్పుడు మనం ఆప్షన్స్ను జాగ్రత్తగా చూడాలి, కావాలని ఇట్లా ఇవ్వడం జరిగింది మేము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో ఇక్కడ ఇవి కరెక్ట్ వరుస క్రమంలో ఉన్నాయి, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఇక్కడ థర్డ్ది కనుక చూసినట్లయితే మనకు 4-3 అనే ఇక్కడ ఉందా, సో 4-3 అనే ఇక్కడ లేదు. సో 3-4 అనే ఉంది కనుక మనం ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా కూడా ఒక్కొక్కసారి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సమాన వేతన చట్టం అండ్ కనీస వేతన చట్టం, ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే పని అది లింగభేదం లేకుండా ఎవరు చేసినా కూడా దానికి సమాన వేతనం ఇవ్వాలి. ఒక వర్క్ను అది మహిళలకు ఒక విధంగా పురుషులకు ఒక విధంగా ఆ వేతనాలు ఇవ్వకుండా సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ఇది అనమాట. సో కనీస వేతన చట్టం అంటే సో మినిమం శాలరీ అనేటువంటిది ఉండాలి, ఏదైనా పని చేసినప్పుడు దానికి మినిమం అనేటువంటిది ఉండాలి, దాన్ని మనం కనీస వేతన చట్టం అంటాం. సో ఇక్కడ ఇంకా మనం చదవాల్సిన ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏంటంటే బాల కార్మికుల అంటే మనకు జాతీయ బాలల హక్కుల చట్టం 2006కు సంబంధించినటువంటి వాటిని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం కూడా మనకు 1976లో వస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఈ టాపిక్ మనకు ఉంది కనుక అడగవచ్చు. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం కూడా 1976లో వస్తుంది. అదేవిధంగా
ఇంకా అదే కాకుండా బాల కార్మిక నిషేధ చట్టం కూడా మనకు 1986లో వస్తుంది. ఇది మన గ్రూప్ 1 ప్రీవియస్ బిట్ మొన్న ప్రిలిమ్స్లో డైరెక్ట్ బిట్ అడిగిండు. ఓకేనా, 1986లో మనకి ఇది బాల కార్మిక నిషేధ చట్టం అనేది రావడం జరుగుతుంది. ఇంకా బాల్య వివాహాల నిషేధ చట్టం వచ్చేసి 2006లో కావచ్చు. లైంగిక హింస నుంచి పిల్లలను రక్షించేటువంటి చట్టం 2012. ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు పాలిటీలో యూజ్ అవుతుంది, అదేవిధంగా సొసైటీలో, అండ్ ఇక్కడ కూడా మనకు ఫస్ట్ టాపిక్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి కనుక సో వీటిని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. పై కనుక చూసినట్లయితే ఇది తెంసా. సో తెంసా నృత్యం గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. సో వీటిలో మనం సరి అనేవి గుర్తించాలి. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ తెంసా నృత్యాన్ని రాజ్గోండ్ తెగకు సంబంధించినటువంటి పురుషులు మహిళలు చేస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో వీళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా పెళ్ళిళ్ళు అటువంటి టైంలో ఈ నృత్యాన్ని పురుషులు మహిళలు కలిసి ఈ రాజ్గోండ్ తెగకు సంబంధించినటువంటి వాళ్ళైతే చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ మనకు కరెక్టే అవుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రాజ్గోండులు ఈ తెంసా నృత్యాన్ని ప్రదర్శిస్తారు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. జనరల్గా మనకి ఇక్కడ గోండులు ఈ గుస్సాడి నృత్యాన్ని అదేవిధంగా తెంసా నృత్యాన్ని కూడా వీళ్ళు ప్రదర్శిస్తారు. సో ఇక్కడ మనం రాజగోండుల గురించి అడిగాం కనుక ఇది రాజగోండులు అని పడాలి. సో రాజగోండులు ఇది ఎక్కడ ప్రదర్శిస్తారు, ఏ జిల్లాలో ఎక్కువ అంటే మనం ఆదిలాబాద్ జిల్లాలో చూస్తాం. సో గోండులకు సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి నృత్యం ఏంటంటే గుస్సాడి. ఇది కూడా గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో గుస్సాడి నృత్యాన్ని మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండు తెగకు సంబంధించినటువంటి పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు. ఇది ఓకేనా, ఇది ఓన్లీ పురుషులు. సో బట్ ఇదేంటిది పురుషులు మహిళలు కలిసి ప్రదర్శిస్తారు కనుక సో రెండింటికి ఇక్కడ తేడా గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది రాజ్ గోండులు అని పడాలి, ఓన్లీ గోండులు అని పడింది, చిన్న మిస్టేక్ పడింది, దీన్ని సరి చేసుకోండి. ఓకేనా, ముఖ్యంగా ఎప్పుడు వీళ్ళు ప్రదర్శిస్తారంటే ఫెస్టివల్స్ టైంలో కావచ్చు, ఏదైనా మ్యారేజెస్ ఉన్నప్పుడు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు ఈ తెంసా నృత్యంలో ఉపయోగించేటువంటి సంగీత పరికరాలు కూడా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్లో మనకు బిట్ అడిగిండు. సో ఇక్కడ వీళ్ళు కాలికోమ్ అనేటువంటి ఒక సంగీత వాయిద్యాలను కూడా వాడతారు. దాంతోపాటుగా తోల్ అనేటువంటి వాడిని కూడా వాడతారు, లేకుంటే పెప్రే అనేటువంటి ఈ సంగీత పరికరాలను కూడా ఈ తెంసా నృత్యాన్ని చేసేటప్పుడు వీళ్ళు వాడతారు. ఇంకా వీటితో పాటుగా మనకు చాలా నృత్యాలు ఉంటాయి. లంబాడి నృత్యం అని చెప్పేసి, కుర్రు నృత్యం అని చెప్పేసి, సిద్ధి నృత్యం అని చెప్పేసి, కోయా నృత్యం అని చెప్పేసి వీటి యొక్క స్పెషాలిటీ కూడా మీరు చూడండి. సో నృత్యాలకు సంబంధించి కూడా మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కనుక సో మనం నెక్స్ట్ కండక్ట్ చేయబోయేటువంటి గ్రాండ్ టెస్ట్లో వాటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ 6th క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకు జోగిని వ్యవస్థకు సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మనం సరి అనే గుర్తించవలసి ఉంటుంది. మనం ఈ టెస్ట్లో దీని తర్వాత ఇంకా 2 క్వశ్చన్స్ కూడా మనం జోగిని వ్యవస్థ గురించి అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే జోగిని వ్యవస్థ గురించి మొదటిసారిగా మనకు అబ్బే జార్జ్ అనే పర్సన్ ఈ డ్యూబోయిస్ అనేటువంటి గ్రంథంలో ప్రస్తావించారు అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ కనుక చూసినట్లయితే ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది. సో ఇది మనకి ఏంటంటే ఈ జోగిని వ్యవస్థ అనేటువంటిది మనకు కాకతీయ రాజ్యం పతనం తర్వాత ఈ వ్యవస్థ అనేది మనకు ముఖ్యంగా కర్ణాటకలో కనబడుతుందండి. సో కర్ణాటకలో మనకు అక్కడ ఏ పేరుతో చూస్తారంటే దీన్ని బసవిరాండ్రా అనేటువంటి వ్యవస్థ నుండి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించడం జరుగుతుంది అనమాట. అయితే ఈ వ్యవస్థ గురించి మనకు మొదటిసారిగా ఈ డ్యూబోయిస్ అనేటువంటి గ్రంథంలో ఈ అబ్బే జార్జ్ అనేటువంటి పర్సన్ దీని గురించి మనకు ఈ జోగిని వ్యవస్థ ఏ విధంగా ఉండేది అనేటువంటి దాన్ని ఆ బుక్లో ఇతను రాయడం జరుగుతుంది. అయితే యాక్చువల్లీ ఈ జోగిని వ్యవస్థ అనేటువంటిది మనకు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక సాంఘిక దురాచారం, మూఢనమ్మకం కింద మనం దీన్ని ఎక్కువగా చూస్తాం. అంటే దానిలో భాగంగానే మనకి ఈ జోగిని వ్యవస్థ అనేది ఉండేది. అయితే ఈ జోగిని విధానం అనేది చాలా పురాతనమైంది. సో దీనికి ఇంకా ఏమని పిలుస్తారంటే ఇది వీరశైవ సాంప్రదాయానికి చెందినటువంటి అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వీరశైవ మతానికి అంటే వీరశైవ సాంప్రదాయానికి చెందింది. అదేవిధంగా ద్రావిడ సాంప్రదాయం అని చెప్పేసి పిలుస్తారు. ద్రావిడ సాంప్రదాయం అండ్ నిమ్నకుల సాంప్రదాయం, దీంట్లో ఏది ఇచ్చినా కూడా కరెక్టే అవుతుంది. ఓకేనా, నిమ్నకుల సాంప్రదాయం, ద్రావిడ సాంప్రదాయం, వీరశైవ మత సాంప్రదాయం అని చెప్పేసి కూడా దీన్ని ఆ రకంగా పిలవడం జరుగుతుంది. అయితే దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ దళిత మహిళల యొక్క సమస్య కింద దీన్ని చెప్తారు. అంటే ఒక స్త్రీలకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఈ జోగిని అనేటువంటి పేరును ఒక్కొక్క దగ్గర ఒక రకంగా పిలుస్తారు. కరీంనగర్ జిల్లాలో పార్వతి అని చెప్పేసి పిలుస్తారు. అదే కాకుండా జారంగి, వేశ్య అనేటువంటి పలు అర్థాలు కూడా ఈ జోగినికి అనేటువంటిది ఆ నేమ్స్ ఉండేది అనమాట. అయితే ఇది ముఖ్యంగా మనకి ఇక్కడ ఎక్కువ కనబడేది హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఈ యువతులు ఉంటారు కదా, బాలికలు, సో వారిని దేవుడికి అంకితం ఇచ్చేదన్నమాట. అంటే ఒక బానిసగా అర్పించేదన్నమాట. వాళ్ళు ఏం చేసేవారంటే ఆ జోగినిగా మారి జీవితాంతం ఇంకొక వివాహం చేసుకోకుండా ఆ దేవునికి, ఆ దేవాలయ ప్రాంగణానికి వాళ్ళు అంకితమై ఉండేవాళ్ళు. అయితే ఈ జోగినులకు ఊరి చివరి ఒక గుడిసె అలాంటి ఒక దాన్ని నిర్మించేవాళ్ళు. అయితే వీళ్ళను, ఈ జోగినులను అప్పుడున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలు కావచ్చు, పటేన్లు వాళ్ళ యొక్క సొంత ఆస్తిగా భావించేవాళ్ళు. అంటే వాళ్ళని ఒక ఉంపుడు గత్తెగా వాళ్ళు రకరకాల సేవలు చేయించుకునేవారు అనమాట. ఇది మనకు తెలంగాణ ప్రాంతంలో కనబడేటువంటి అంటే మతం ముసుగులో ఉన్నటువంటి ఒక వ్యభిచారం కింద కూడా మనకు చరిత్రకారులు ఇది చెప్తారనమాట. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించి
మనకు ఫస్ట్ పాయింట్ కరెక్టే అవుతుంది. ఇక తెలంగాణలో జోగిని వ్యవస్థపై హేమలత లవణం మొట్టమొదటిసారిగా అధ్యయనం చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, మనకు ఇది ప్రీవియస్ బిట్ అండి. హేమలత లవణం సంబంధించి ప్రీవియస్లో డైరెక్ట్ అడిగారు. సో తెలంగాణలో జోగిని వ్యవస్థపై క్రింది ఎవరు ఎక్కువగా మొదటిసారిగా అధ్యయనం చేశారని చెప్పేసి అడగడం జరిగింది. సో హేమలత లవణం అని చెప్పేసి గుర్తుంచుకోండి, నేమ్ డైరెక్ట్గా అడుగుతాడు. సో దీనికి సంబంధించి ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ మిగతా ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఈ 2 కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 7 కనుక చూసినట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. సో దీంట్లో కూడా మనం సరి అనేవి అయితే గుర్తించవలసి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ది వచ్చేసి జోగిని భవిష్యత్తు చెప్పడాన్ని రంగం అంటారు అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది. సో మనం బోనాల సందర్భంగా ఈ రంగం సంబంధించి కూడా చూస్తాం. సో జోగిని భవిష్యత్తు చెప్పడాన్ని అంటే భవిష్యవాణి చెప్పడాన్ని రంగం అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఇది మనకు కరెక్టే. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, నారాయణపేటలో ఉన్నటువంటి లింగంపల్లి జాతరలో ఎల్లమ్మ దేవత భక్తురాలైనటువంటి షాయమ్మ ఈ జోగిని నోటికి తాళం వేయడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి. సో జోగిని జాతర అనేటువంటిది జరుగుతుంది మనకు. ఈ జోగిని జాతర అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతుంది. సో దీన్నే మనం జనుంపల్లి జాతర అని చెప్పేసి కూడా పిలుస్తాం. ప్రజెంట్ అయితే దీన్ని జనుంపల్లి జాతర అని చెప్పేసి పిలుస్తున్నాం. అయితే దీనిలో భాగంగా మనకి మహబూబ్ నగర్లో ఈ శివరాత్రికి ముందు రోజున ఈ జోగినికి సీడీ వేస్తారనమాట. సీడీ ఇది మనం చదువుతాం. సీడీ అంటే ఏంటంటే ఈ జోగిని ఎవరైతే ఉంటారో ఆ జోగిని ఉన్నట్టు అమ్మాయిని ఒక స్తంభానికి కట్టి వేపాకులు కావచ్చు, అదేవిధంగా పసుపు మొదలైన వాటిని కొన్ని తీసుకొచ్చి ఆమె పొట్టకు కడతారనమాట. సో ఆ సందర్భంలో అమ్మాయి ఏమవుతుంది, పూనకం రావడం జరుగుతుంది అనమాట. సో దీన్నే మనం సిగం అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు తెలంగాణలో ఎక్కువ కనబడుతుంది. అయితే ఈ జాతరలో మనకి ఇటువంటి ప్రాసెస్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే, సో ఈ లింగంపల్లి జాతరలో ఈ ఎల్లమ్మ దేవత భక్తురాలైనటువంటి షాయమ్మ ఇది చేయడం జరుగుతుంది అనమాట. అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కరెక్టే అవుతుంది, గుర్తుంచుకోండి. సో జోగిని జాతర, సో దీన్నే మనం లింగంపల్లి జాతర, దాన్ని ఇప్పుడు జనుంపల్లి జాతర అని చెప్పేసి కూడా మనం శివరాత్రికి ముందుగా అక్కడ కండక్ట్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ 192 2 కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకి జోగిని వ్యవస్థలో భాగంగానే మనం పుట్టం అని చెప్పేసి చూస్తాం. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. పుటం అంటే ఇది జోగిని స్త్రీకి పసుపు పూసి వేపాకులు ఉంటాయి కదా, సో వాటితో తయారు చేసి చీర కట్టేటువంటి పద్ధతిని, అంటే ఆ వేపాకులు ఆమెకి ఇచ్చి ఆమెకు ఒక చీర, ఒక పసుపు కలర్లో ఉన్నటువంటి చీర కట్టేటువంటి ఆ పద్ధతిని మనం పుట్టం అని చెప్పేసి పిలుస్తాం అనమాట. తర్వాత మనకు పోతురాజు అని, గావు పట్టడం, రంగం, అదేవిధంగా కొలుపు చెప్పడం అంటాం కదా. సో మనం ఆల్రెడీ ఇప్పుడు కూడా దీన్ని చూస్తున్నాం. ఇంకా అదేవిధంగా ఇది జోలె పట్టడం, ఈ పార్వతీలు అనేటువంటి, అంటే పార్వతులు అంటే ఇక్కడ జోగినిలను కొన్ని ప్లేసెస్లో పార్వతులు అని చెప్పేసి పిలుస్తారు. వాళ్ళు జోలె పట్టడం అనేటువంటి విషయాలను కూడా మనం ఈ జోగిని వ్యవస్థలో భాగంగా చదువుతాం. సో దాని మీద కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, అక్కడ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 8th క్వశ్చన్ వచ్చేసి, ఏ జిల్లాలో జోగినిలను పార్వతి అని చెప్పేసి పిలుస్తారు అంటున్నారు. సో ఏ జిల్లాలో జోగినిలను పార్వతి అని చెప్పేసి పిలుస్తారు. సో నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్లో మనకు ఆల్రెడీ డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో కరీంనగర్ జిల్లాలో జోగినిలను మనకు పార్వతులు అని చెప్పేసి పిలుస్తారు. సో మనకు తెలంగాణలో అత్యధికంగా పార్వతులు ఉన్నటువంటి, అంటే ఈ జోగినులు ఉన్నటువంటి డిస్టిక్ కూడా మనకు ఓల్డ్ డిస్టిక్ పరంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లా అనమాట. సో మొత్తానికి ఈ జోగినిలు అంటే ఈ పార్వతులు లేనటువంటి జిల్లా ఏంటంటే మనకు ఖమ్మం. సో అది కూడా గుర్తుంచుకోండి, ప్రీవియస్ బిట్ ఇది. సో మొత్తానికి లేనటువంటి జిల్లా ఏంటంటే ఖమ్మం. అదేవిధంగా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏంటంటే కరీంనగర్ జిల్లా. సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం అప్పుడు ఒక పథకాన్ని చేపట్టారు. వెలుగు అనేటువంటి పథకం చేపట్టడం జరిగింది అనమాట. ఈ వెలుగు పథకంలో భాగంగా సేకరించినటువంటి గణాంకాల ప్రకారం కనుక చూసుకుంటే మనకు అప్పుడు కరీంనగర్ జిల్లాలో 9313 మంది జోగినులు ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. దాని తర్వాత మనకు వరంగల్లో హైయెస్ట్గా ఉంటారు, 1551 మంది జోగినులు. ఇక్కడ మనకు ఇది వరంగల్, సో ఇది కరీంనగర్లో ఎక్కువ, తర్వాత వరంగల్, దాని తర్వాత మహబూబ్ నగర్లో కూడా మనకు, దాని తర్వాత నిజామాబాద్లో కూడా ఈ వ్యవస్థ కనబడుతుందని చెప్పేసి ఈ వెలుగు అంటే 9 జిల్లాలు, మొత్తం ఉన్నటువంటి 10 జిల్లాల్లో అప్పుడు 9 జిల్లాలో ఈ జోగినులు ఉంటారు. లేనటువంటి ఏకైక జిల్లా ఏదైనా ఉందంటే అది మనకు ఖమ్మం అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనం 9th క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఎవరి కోరిక మేరకు గాంధీజీ తన యంగ్ ఇండియా పత్రికలో దేవదాసి విధానం రద్దు చేయాలని కోరారు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. హేమలతన, లేదంటే రఘుపతి వెంకటరత్నం నాయుడ, రాజశేఖర్ రెడ్డి, ముత్తు లక్ష్మిరెడ్డి. సో మనం ఇంతకుముందు చూసాం హేమలత అనేటువంటి పర్సన్ మనకు జోగిని వ్యవస్థ పైన అధ్యయనం చేసినటువంటి పర్సన్. సో ఇది కాదని చెప్పేసి మనం ఇక్కడ అనుకోవచ్చు. ఇక రఘుపతి వెంకటరత్నం నాయుడు, సో ఇతను ఏదైతే ఈ దేవదాసి వ్యవస్థ నిర్మూలన కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి. సో ఏంటంటే ముఖ్యంగా ఈ దేవదాసి వ్యవస్థ పైన యాంటీ నాచ్ ఉద్యమాన్ని ఇతను ప్రారంభిస్తారనమాట. ఈ వ్యభిచార వృత్తి కావచ్చు, వేశ్య వృత్తి అని చెప్పేసి చెప్తూ సో దీన్ని నిర్మూలించాలని చెప్పేసి పిలుపునిస్తాడు. కాకపోతే ఇతని యొక్క కోరిక మేరకు మనకు గాంధీజీ తన యంగ్ ఇండియా పత్రికలో
ఈ దేవదాసి విధానం రద్దు చేయాలని చెప్పేసి అయితే కోరారు అనమాట. సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. సో రాజశేఖర్ రెడ్డి అనేటువంటి పర్సన్ దీనికి సంబంధించిన పర్సనే కాదు. సో ముత్తు లక్ష్మీరెడ్డి, సో ఈ ముత్తు లక్ష్మీరెడ్డి కోరిక మేరకే మనకు గాంధీ తన యంగ్ ఇండియా పత్రికలో ఈ దేవదాసి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతారు. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఇంతకుముందు మనం జోగిని వ్యవస్థ చూస్తాం, ఇది దేవదాసి విధానం. ఇక్కడ నుంచి మనకు చాలాసార్లు బిట్స్ అడిగిండు. అంటే ఇక్కడ దేవదాసి అంటే మీనింగ్ ఏంటంటే సంస్కృతంలో దేవుడి యొక్క సేవకురాలని చెప్పేసి పిలుస్తాం. అంటే ఏదైనా ఒక కుటుంబంలో ఈ దేవునికి మొక్కుబడిలో భాగంగా ఒక ఆడపిల్ల పుట్టితే మేము దేవునికి అంకితం చేస్తామని చెప్పేసి వాళ్ళు మొక్కునేవారు అనమాట. అంటే దానిలో భాగంగా ఆ దేవునికి ఇచ్చి వాళ్ళు వివాహం చేయడం జరుగుతుంది. సో అనంతరం ఆ అమ్మాయి ఆ దేవుని యొక్క బానిసగా అంటే దేవదాసిగా పిలువబడుతుంది. అంటే ఆ విలేజ్లో కావచ్చు, ఆ ప్రాంతంలో జరిగేటువంటి కొన్ని ఉత్సవాల్లో, పండుగల్లో ఆమె ఈ దేవదాసి నృత్యాన్ని ప్రదర్శించడం అని చూస్తాం. అంటే ఇక్కడ దేవదాసి అనేటువంటిది కొన్ని టైప్స్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో వేషవృత్తిని పాటించేవారు ఉంటారు, కొన్ని ప్లేసెస్లో ఈ రాజుల యొక్క దర్బార్ ఉంటుంది కదా, సో ఆ దర్బార్ ప్రాంతంలో నాట్యం చేసేటువంటి నర్తకిలు అని చెప్పేసి పిలుస్తారు, దేవునికి అంకితమైన వారు అని చెప్పేసి ఇట్లా కొన్ని టైప్స్ కూడా మనకు ఈ దేవదాసి విధానంలో మనం చూస్తాం అన్నమాట. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు గాంధీజీ మనకు తన యంగ్ ఇండియా పత్రికలో ఎవరి కోరిక మేరకు ఈ దేవదాసి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరారంటే ముత్తు లక్ష్మీరెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే తెలంగాణలో మనకి దేవదాసి వ్యవస్థపై అధ్యయనం చేసింది వచ్చేసి మనకు నారాయణ స్వామి కావచ్చు, అదేవిధంగా కళాకృష్ణ, ముఖ్యంగా గడియారం రామకృష్ణ శర్మ, వీటిపైన మనకు ఎక్కువగా అధ్యయనం చేసినటువంటి పర్సన్ కింద మనం చూస్తాం అనమాట. అదేవిధంగా మనకు ఈ జోగిని వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఇది దేవదాసి వ్యవస్థ, ఈ రెండింటి నిర్మూలన కోసం మనకు భాగ్యరెడ్డి వర్మ మనకు ఈ మన్య సంఘం అనేటువంటి దాన్ని కూడా స్థాపిస్తాడు. అది కూడా మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్. సో దేవదాసి నిర్మూలన చట్టం మనకి ఎప్పుడు వచ్చిందంటే 1947లో రావడం జరిగింది. గుర్తుంచుకోండి, మన ప్రీవియస్ బిట్ అండి. సో దేవదాసి నిర్మూలన చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 1947లో తీసుకురావడం జరిగింది. అయితే మనకు ఈ దేవదాసి నిర్మూలన కోసం అంటే వీళ్ళ యొక్క స్థితిగతుల పైన మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకు ఒక కమిటీ చేశారు, రఘునాథన్ కమిటీ అని చెప్పేసి. ఇది కూడా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. రఘునాథరావు కమిటీని కూడా వేయడం జరిగిందనమాట. అడగవచ్చు డైరెక్ట్గా కమిటీ పేరుతోటి. సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే పోచంపల్లి చీరలు యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు దీనికి సంబంధించి చూస్తాం. సో దీనికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు మనకి పోచంపల్లి చీరలకు సంబంధించి. సో దీనిలో మనకేం సరి అనేవి గుర్తించవలసి అయితే ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, పోచంపల్లిని తెలంగాణ సిల్క్ సిటీ అంటారు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే, ఇది మీకు చాలామందికి తెలిసినటువంటిదే. సో పోచంపల్లి గ్రామం అనేటువంటిది మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి గ్రామం. సో అది గుర్తుంచుకోండి. ఇక్కత్ ఫ్యాబ్రిక్ అనేటువంటిది ఇక్కడ ప్రపంచ ఖ్యాతి గడించింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇక్కత్ అంటే ఏంటిది కూడా అడిగాడు ప్రీవియస్లో. ఇక్కత్ అంటే ఏంటి అని కూడా మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగాడండి. సో ఇక్కత్ అంటే ఏంటిది? సో మగ్గం మీద ఈ నూలుకు ఒక ప్రత్యేక పద్ధతిలో రంగులు అద్దడాన్ని ఇక్కత్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అండి. ఇక్కత్ అంటే ఏంటనేది మనకు ప్రీవియస్లో అడిగిండు. ఇక నెక్స్ట్ విషయం అయితే పోచంపల్లి టై అండ్ డై అనేటువంటి రంగుల అద్దకపు పనికి అంతర్జాతీయ స్థాయిలో 2 దశాబ్దాల కాలంలో పేటెంట్ హక్కులు కూడా పొందిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, మనకి ఇక్కడ ఈ ఓన్లీ ఈ ఇక్కత్ ఫ్యాబ్రిక్ కే కాకుండా ఇక్కడ మనకు తేలియా రుమాల్ అని చెప్పేసి ఈ తేలియా రుమాల్ నేయడంలో కూడా మనకు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం ఉంటుంది కదా, అక్కడ పుట్టపాక అనేటువంటి ప్లేస్ ఉంటుంది. సో అది దీనికి ఇది తేలియా రుమాల్ కూడా ఫేమస్ అనమాట. అయితే మనకు ఈ గజం అంజయ్య అనేటువంటి పర్సన్, కానీ ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పేరు. ఈ గజం అంజయ్య అనేటువంటి పర్సన్ ఈ తేలియా రుమాల్ కావచ్చు, అదేవిధంగా ఈ టై అండ్ డై అనేటువంటి ఈ రంగుల అద్దక పనిలో ప్రసిద్ధుడు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇది మనకు సెకండ్ కూడా కరెక్టే. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, 2005లో రాష్ట్రంలో తొలిసారిగా భౌగోళిక గుర్తింపు పొందినటువంటి తొలి వస్తువు పోచంపల్లి చీరలుగా గుర్తించబడినాయి అంటున్నాడు. ఎస్, ఇది మనకు తెలిసినట్లయితే ప్రీవియస్లో చాలాసార్లు బిట్ అడిగాడు. సో మొట్టమొదటిసారిగా మనకు పోచంపల్లి చీరలకు మనకు ఫస్ట్ టైం తెలంగాణ నుంచి ఈ భౌగోళిక గుర్తింపు, దీన్నే మనం జిఐ ట్యాగ్ అని చెప్పేసి అంటాం. జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది. రీసెంట్గా మనకు తెలంగాణలో 17వ వస్తువు ఒక వస్తువుకు జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది. అది ఏంటనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది వార్తల్లో ఉంది కనుక ఇది వీటికి సంబంధించి మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి తేలియా రుమాల్ అని చెప్పేసేగా ఈ తేలియా రుమాల్ కూడా మనకు 2019-20లో కూడా 2019-20లో దీనికి కూడా మనకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది అనమాట. సో ఓకేనా, ఎవరు ఈ తేలియా రుమాల్ కావచ్చు అండ్ టై అండ్ డై రంగుల అద్దక పనిలో ప్రసిద్ధులు ఎవరంటారు మనకు గజం అంజయ్ అనేటువంటి పర్సన్. దీనిలో మనకి ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది అనమాట. పేరు గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 3 కరెక్టే కనుక ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే
యథాతథ ఒప్పందం గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. దీనిలో మనం సరైన గుర్తించవలసి ఉంటుంది. సో దీన్నే మనం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ ఒప్పందం 1947 నవంబర్ 29 జరిగింది అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు ప్రీవియస్ బిట్ ఇది చాలామంది తెలిసినటువంటిది. ఈ డేట్ గుర్తుంచుకోండి, నవంబర్ 29 మనకు ఎప్పుడు ఇక్కడ 47 48 ఇట్లా కూడా మనం కన్ఫ్యూజ్ అవుతాం. 47 గుర్తుంచుకోండి, 1947 నవంబర్ 29 మనకి ఇది జరిగిందనమాట. సో అంటే మనకు 1947 ఆగస్టు 15 తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భారత యూనియన్లో కలవాలని చెప్పేసి ఫైట్ చేస్తారు. అయితే మనకేంటంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాంకు అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నటువంటి అన్ని ఒప్పందాలను యథాతథంగా, అదేవిధంగా నిజాం అదేవిధంగా భారత్కు ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వాటిని తాత్కాలికంగా కొనసాగించాలని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటారు. దాన్నే మనం యథాతథ ఒప్పందం అని చెప్పేసి అంటామంట. సో అది ఎప్పుడు జరుగుతుంది, 1947 నవంబర్ 29 జరుగుతుంది. ఈ డేట్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఈ ఒప్పందం ప్రకారం రక్షణ విదేశీ వ్యవహారాలు భారత్కు అప్పచెప్పాలి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో దీనిలో మనకు ఈ ఒప్పందంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. దానిలో ఇది ఒక వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట. సో హైదరాబాద్ యొక్క విదేశీ వ్యవహారాలు కావచ్చు, ఇది గుర్తుంచుకోండి, విదేశాంగ వ్యవహారాలు కావచ్చు, రక్షణ, దీంతో పాటుగా కమ్యూనికేషన్ పూర్తిగా భారత ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అని చెప్పేసి దీనిలో వాళ్ళ ఒప్పందంలో రాసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది కరెక్టే. సో భారత కరెన్సీ హైదరాబాద్లో చెల్లదు అంటున్నాడు. సో ఇది మనకు తప్పు. సో ఇది దీనిలో ఉన్నటువంటి ముఖ్యాంశాల్లో సో ఈ భారత కరెన్సీ హైదరాబాద్లో చెల్లుతుంది అని చెప్పేసి కూడా చెప్తారనమాట. అదేవిధంగా భారతీయ బ్యాంకులు కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు నిజాం రాజ్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక రూల్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ భారత కరెన్సీ హైదరాబాద్లో చెల్లదని రూల్ ఉన్నప్పటికీ, అంటే చెల్లుతుంది అని చెప్పేసి రూల్ ఉన్నప్పటికీ మనకు నిజాం ఏం చేస్తాడు, ఈ కరెన్సీ హైదరాబాద్ సంస్థానంలో చెల్లదు అని చెప్పేసి ప్రకటిస్తాడు. సో మనకు 7వ నిజాం, సో అప్పుడు ఉన్నటువంటి నిజాం ఎవరు, 7వ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం ప్రకటన చేస్తారంటే భారత్ యొక్క కరెన్సీ హైదరాబాద్ సంస్థానంలో చెల్లదు అని చెప్పేసి ఈ యథాస్థితి ఒప్పందానికి ఉల్లంఘనకు దారి తీస్తారన్నమాట. అదే కాకుండా ఇంకా ఆయుధాల కొనుగోలు చేసేటువంటి కొనుగోలు కూడా మనకు అప్పుడున్నటువంటి ఈ జనరల్ ఎడ్రూస్ అనే పర్సన్ యూరోప్కి వెళ్ళి ఈ ఆయుధాలు కొనుగోలు చేస్తారు. సిడ్నీ కాటన్ అనేటువంటి ఒక ఆయుధాల వ్యాపారి ఆ గోవా నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఆయుధాలు కూడా సరఫరా చేస్తారు అనమాట. సో ఇటువంటి వాటికి ఉల్లంఘన కూడా ఈ యథాతథ స్థితి ఒప్పందం ఉల్లంఘన చేస్తారు. దాని తర్వాత మనకు హైదరాబాద్ సంస్థానం పైన ఆపరేషన్ పోలో అనేటువంటి జరుగుతుంది ఈ కారణాల వల్లనే. సో ఇక్కడ 192 కనుక మనకేమవుతుంది, ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇంకా ఏ రకమైన క్వశ్చన్స్ అడగవచ్చు ఇక్కడ నుంచి. సో ఇది జరిగినప్పుడు హైదరాబాద్ నిజాం ఇంతకుముందు చూసాం, 7వ నిజాం. సో భారత గవర్నర్ జనరల్ ఎవరు, లార్డ్ మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి దీని యొక్క మనకు భారత గవర్నర్ జనరల్గా ఉంటాడు. సో అప్పటి ఒప్పందం నాటి నిజాం ప్రధాని ఎవరు, సో నిజాం రాజు వచ్చేసి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో నిజాం ప్రధాని వచ్చేసి ఎవరంటే మనకు మెహదీ యార్ జంగ్ అనమాట, మెహదీ యార్ జంగ్ ఉంటాడు. సో ఇది మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్స్. సో వీటిని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక విషయంలో అయితే, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో హైదరాబాద్ రాజ్య అంశంపై ఫిర్యాదుల సభ్యులు ఈ క్రింది వాటిలో సరికాని జత ఏదని చెప్పేసి అంటున్నాడు. సో మనకేంటంటే ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ అంశం పైన చర్చకు రావాలని చెప్పేసి మనకు అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ ప్రధాని అయినటువంటి లాయక్ అలీ హైదరాబాద్ సంస్థానంకు సంబంధించి ఐక్యరాజ్య సమితిలో మనకు ఆర్టికల్ 35 క్లాస్ 2 ప్రకారం ఫిర్యాదు చేస్తున్నమాట. సో దాన్ని చర్చించడం కోసం మనకు ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 17 ఒక చర్చను జరపాలని చెప్పేసి నిర్ణయిస్తుంది. సో దానిలో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించి ఏ దేశం నుంచి ఎవరు దానిలో పాల్గొన్నారని చెప్పేసి ఇక్కడ మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ మన క్వశ్చన్ క్లారిటీగా అనేది లేదు. సో ఈ రకంగా మనం చూడవచ్చు. కొంచెం ఇటువంటి క్వశ్చన్స్ మనకు డెప్త్గా అడగాలనుకున్నప్పుడు వీటిని కూడా యాడ్ చేస్తాడు. సో ప్రీవియస్లో మనకి ఈ ఆర్టికల్ అడిగిందండి, అంటే మనకు ఈ ఫిర్యాదు ఎవరు, ఈ ఆగస్టు 21 మనకు నిజాం ఐక్యరాజ్య సమితిలో దీనిపైన మనకు ఫిర్యాదు చేసిండు ఆగస్ట్ 21. ఈ డేట్ కూడా ఇంపార్టెంట్. సో ఏ క్లాస్ ప్రకారం ఫిర్యాదు చేశారంటే ఆర్టికల్ మనకు ఐక్యరాజ్య సమితిలో ఆర్టికల్ 35 క్లాస్ 2 నిబంధన ప్రకారం ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ప్రీవియస్ బిట్, ఇది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఏంటిది, ఆగస్టు 9 మనకు ఓకేనా, ఆగస్టు 9 మనకు అప్పుడున్నటువంటి లాయక్ అలీ అధికారిక ప్రకటన చేస్తారు. మేము స్వతంత్రంగానే ఉండబోతున్నాం, మనకు భారత యూనియన్లో మేము చేరబోమని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన చేసి ఆగస్టు 21 ఫిర్యాదు చేస్తాడు. సో సెప్టెంబర్ 15 దీనిపైన చర్చించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిర్ణయిస్తుంది. సో దానిలో మనకు ఈ ఎరోచి అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్ నుంచి ఉన్నటువంటి సభ్యుడు, అదేవిధంగా ఎల్కారి అనేటువంటి పర్సన్ మనకు సిరియా నుంచి ఉన్నటువంటి పర్సన్ అనమాట. ఇక మాలిక్ అనేటువంటి పర్సన్ యూఎస్ఏ. అయితే ఇక్కడ ఈ రానుఫ్ అనేటువంటి పర్సన్ మనకు యుఏఈ కాదు. సో ఇతను ఉక్రెయిన్కి సంబంధించిన పర్సన్, ఉక్రెయిన్ అన్నమాట. ఓకేనా, ఇవి గుర్తుంచుకోండి. ఇట్లా కూడా మనకు క్వశ్చన్ డెప్త్ అడగాలనుకుంటే అడుగుతాడు. ఇక్కడ మనకు యుఏఈ నుంచి ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే, యుఏఈ నుంచి వచ్చేసి మనకు ఈ జెన్సూఫ్ అనేటువంటి పర్సన్ యుఏఈ నుంచి ఉంటాడు.
సారీ జెన్సుఫ్ కూడా మనకు యూఏఈ కాదు యూఎస్ఏ నుంచి, యూఏఈ నుంచి మనకి ఎటువంటి పర్సన్స్ ఉండరు, గుర్తుంచుకోండి. యూఏఈ నుంచి ఎటువంటి పర్సన్స్ ఉండరు. అమెరికా నుంచి అంటే యూఎస్ఏ నుంచి ఇద్దరు పర్సన్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి ఎవరు ఈ మాలిక్ అనేటువంటి పర్సన్, అదేవిధంగా ఇంకొకరు వచ్చేసి ఈ జెన్సుఫ్ అనే పర్సన్ కూడా మనకు దాంట్లో యూఏఈ నుంచి సభ్యులుగా ఉంటారనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఈ ఆర్టికల్ గుర్తుంచుకోండి, ఏ ఆర్టికల్ బేస్ చేసుకొని మనకు అప్పుడు నిజాం ఐక్యరాజ్య సమితిలో యుఎన్ఓలో ఫిర్యాదు చేశాడనేది ఇంపార్టెంట్. ఏ డేట్న ఆగస్టు 21. సో ఏ రోజున అధికారిక ప్రకటన చేశారు, ఆగస్టు 9న అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఆగస్టు 7న సో జాయిన్ ఇండియా ఉద్యమం జరుగుతుంది. హెచ్ఎస్సి ఆధ్వర్యంలో మనకు జాయిన్ ఇండియా ఉద్యమం జరుగుతుంది. సో ఏంటంటే భారత యూనియన్లో హైదరాబాద్ను కలిపివేయాలని చెప్పేసి ఫైట్ చేస్తారు. సో ఆ టైంలో మనకు మేము స్వతంత్రంగానే ఉంటామని చెప్పేసి మనకు ఆగస్టు 9న అప్పుడున్నటువంటి ప్రధాని లాయక్ అలీ ప్రకటిస్తారు. తర్వాత ఆగస్టు 21న యుఎన్ఓలో ఈ క్లాస్ ప్రకారం ఫిర్యాదు చేస్తారు. సో ఇవన్నీ మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్సే, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయంలో అయితే హైదరాబాద్ పోలీస్ చర్య గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. సో దీనిలో కూడా మనం సరైన గుర్తించవలసి ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ పోలీస్ చర్యకు సంబంధించి ఒక క్వశ్చన్ డిస్కస్ చేశాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, జనరల్ మహారాణా సింగ్ నేతృత్వంలో హైదరాబాద్ పోలీస్ చర్య జరిగిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో కొన్ని బుక్లలో ఇది మహారాణా సింగ్ అని ఉంది, అదేవిధంగా మహారాజా రాజేంద్ర సింగ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో రెండు ఒకటే నేమ్ ఇది. సో అతని నేతృత్వంలో మనకి హైదరాబాద్ పోలీస్ చర్య అనేది జరుగుతుంది. అయితే ఈ రాజేంద్ర సింగ్ సైన్యాన్ని కొన్ని యూనిట్లుగా డివైడ్ చేస్తాడు, ఒక 4 యూనిట్స్గా డివైడ్ చేస్తాడు. సో దానిలో మనకి ఇప్పుడు ఈ షోలాపూర్కు సంబంధించి ఎవరు జేఎన్ చౌదరి గారు ఉంటారన్నమాట. సో ఇతనే మనకు హైదరాబాద్ సంస్థానంలోకి ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తి కింద చెప్తారు. తర్వాత మనకు విజయవాడ నుంచి వెళ్ళి ఈ రుద్ర అనేటువంటి పర్సన్, అదేవిధంగా మనకు డిఎస్ తార్ అనేటువంటి పర్సన్ మనకి ఇక్కడ నుంచి బొంబాయి నుంచి, సో బొంబాయి నుంచి డిఎస్ తార్ అనేటువంటి పర్సన్ కావచ్చు. అదేవిధంగా శివదత్తు సింగ్ అనేటువంటి వ్యక్తి మనకు బేరార్ నుంచి, ఇట్లా వివిధ ప్లేసెస్ నుంచి ఈ సైన్యాలు అటాక్ చేస్తాయి అన్నమాట, హైదరాబాద్ సంస్థానం పైన అటాక్ చేస్తాయి. సో దానిలో భాగంగా మనకు హైదరాబాద్ సంస్థానంలో ఆక్రమించినటువంటి మొదటి ప్రాంతం వచ్చేసి నల్దుర్గ్. ఇది మన ప్రీవియస్ బిట్ అండి. నల్దుర్గ్ అనేటువంటి ప్లేస్ మనకు మొట్టమొదటిసారిగా మనకి ఇది భారత సైన్యాలు దీన్ని ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, సో ఈ జనరల్ మహారాణా సింగ్ అంటే మహారాజేంద్ర సింగ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఒక్కొక్క బుక్లో ఒక రకంగా ఉంది, ఇది కరెక్టే. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, 1948 సెప్టెంబర్ 18న నిజాం తన అధికారిక రేడియో నిజాంలో లొంగిపోతున్నట్లు ప్రకటించాడు అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. యాక్చువల్గా 48 సెప్టెంబర్ 18న కాదు లొంగిపోతున్నది, 17 సాయంత్రం రోజున మనకు లొంగిపోతా అని చెప్పేసి ప్రకటిస్తారు. అండ్ ఇతని యొక్క అధికారిక రేడియో మనకు నిజాం కాదు, దక్కన్ రేడియో. ఓకేనా, దక్కన్ అనేటువంటి రేడియో, దక్కన్ అని చెప్పేసి అంటాం. సో ఈ దక్కన్ రేడియో ఇతని యొక్క అధికారిక రేడియోలో లొంగిపోతున్నట్లు ప్రకటిస్తాడు. సో అప్పుడున్నటువంటి మనకు భారత గవర్నర్ జనరల్, తొలి భారత గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి రాజగోపాలాచారి పేరు మీదుగా ఇతను హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగం అవుతుందని చెప్పేసి ప్రకటిస్తాడు. సో ఇక్కడ ఒకటి మాత్రమే సరి అయింది కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా మనకు ఆపరేషన్ పోలోకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ ఇంకొంత ఎక్స్ప్లెనేషన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయంలో అయితే, భారతదేశం కడుపులో ఏర్పడ్డ పుండు తొలగిపోయిందని ఎవరు వ్యాఖ్యానించారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆపరేషన్ పోలోకి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ కొంచెం క్లారిటీగా ఇవ్వలేదు. సో ఆపరేషన్ పోలోకి సంబంధించి సో ఈ రకమైనటువంటి వ్యాఖ్య ఎవరు చేశారు అంటున్నాడు. సో సర్దార్ వల్లభాయ్ పటేలా, జవహర్లాల్ నెహ్రూ, లేదంటే రాజగోపాలాచారి, లేకుంటే పివి మీనన. సో ఆన్సర్ కనుక చూసినట్టయితే మనకు వల్లభాయ్ పటేల్ అండి. సో వల్లభాయ్ పటేల్ గారు ఈ వాక్య చేయడం జరుగుతుంది. మనకు ప్రీవియస్లో డైరెక్ట్ బిట్ అండి. సో వల్లభాయ్ పటేల్కే మనం ఇండియన్ బిస్మార్క్ అని చెప్పేసి పిలుస్తాం, అదేవిధంగా ఉక్కు మనిషి అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో అప్పుడు దీనికి సెక్రటరీగా చేసినటువంటి, అంటే దీని మొత్తానికి సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి మనకు ఈ పివి మీనన్ అనేటువంటి పర్సన్ మనకు దీనికి సెక్రటరీగా చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రసంగం గురించి మనకు తెలుసు. అప్పుడు నెహ్రూ గారు ప్రధానిగా చేయడం జరుగుతుంది, రాజగోపాలాచారి మనకు గవర్నర్ జనరల్గా, భారత తొలి గవర్నర్ జనరల్గా మనం రాజగోపాలాచారిని అయితే చూస్తాం. సో ఇవి వీళ్ళకి సంబంధించి నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయంలో అయితే, కమ్యూనిస్టుల ఊచకోత ముస్లిమ్స్పై దాడులు జరపగా సో దీనిపై భారత ప్రభుత్వం ఏ కమిటీ వేసిందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో మనం ముస్లింల ఊచకోతపై వేసినటువంటి కమిటీ అని చెప్పేసి కూడా మనం చూస్తాం. సో దీనిపై భారత ప్రభుత్వం ఏ కమిటీ వేసింది అంటున్నాడు. సో ఇక్కడ లాయర్ అలీ కమిటీ, లేకుంటే లాయక్ అలీ అని పడాలి ఇక్కడ, లాయర్ అలీ కమిటీ, లేకుంటే మీనన్ కమిటీ, పండిట్ సుందర్లాల్ కమిటీ, లేదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కమిటీ. ఆన్సర్ చూసినట్టయితే మనకు పండిట్ సుందర్లాల్ కమిటీ అండి. సో ఎప్పుడు వేస్తారు ఇది, 1949లో ఈ కమిటీ వేస్తారు. సో దీనిలో పండిట్ సుందర్లాల్తో పాటు మనకు ఈ కాజీ అబ్దుల్ గఫర్ కావచ్చు, అదేవిధంగా మౌలానా అబ్దుల్ మిస్రీ అనేటువంటి పర్సన్ దీనిలో సభ్యులుగా ఉంటారు. పేర్లు గుర్తుంచుకోండి ఇక్కడ, వీళ్ళిద్దరు ఈ మిస్రీ కావచ్చు, అదేవిధంగా మనకు కాజీ అబ్దుల్ గఫర్ దీనిలో సభ్యులు ఉంటారు. మొత్తం 3 వ్యక్తులతోటి ఈ కమిటీ అనేది చేస్తారనమాట. సో ఓకేనా, ఇది హైదరాబాద్ ప్రాంతాన్ని మొత్తం కంప్లీట్గా
పరిశీలించి తన నివేదికను ఇస్తానమాట. సో ఈ కమిటీ నివేదిక ప్రకారం ఏంటంటే పోలీస్ చర్య జరిగిన తర్వాత దాదాపుగా హైదరాబాద్లో 40,000 మంది మరణించారని చెప్పేసి చెప్తుంది. అయితే ఈ కమిటీ యొక్క నివేదికను ప్రభుత్వం మనకి ఇప్పటికి కూడా బహిర్గతం చేయలేదు. ప్రజెంట్ ఈ నివేదిక మనకు ఢిల్లీలో ఉన్నటువంటి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీలో భద్రపరిచిందని చెప్పేసి చెప్తారనమాట. సో ఇది ఆన్సర్ ఏంటంటే ఇది డైరెక్ట్ గుర్తుంచుకోండి, కమిటీ పేరు గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడుగుతారు. లేకుంటే పండిట్ సుందర్లాల్ కమిటీ దేనిపైన వేశారు, సో కమ్యూనిస్టుల యొక్క ఊచకోత కావచ్చు, ముస్లిం దాడులపైన వేసినటువంటి కమిటీ అని చెప్పేసి మనకు చెప్తారనమాట. ఆ పేరు గుర్తుంచుకోండి అండ్ దానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ ఎవరు, ఓకేనా. అతనిగా పండిట్ సుందర్లాల్ కాకుండా మిగతా వ్యక్తుల పేరు కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేశాను 15th క్వశ్చన్లోనే. పండిట్ సుందర్లాల్ కమిటీ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. సో కమిటీ మనకు 1949 నవంబర్ 29న హైదరాబాద్కి వచ్చి డిసెంబర్ 21న తన నివేదికను సమర్పించింది. సో ఇది మనకు కరెక్టే అనమాట. సో ఈ నివేదిక అనేటువంటి మనకి ఎప్పుడు డిసెంబర్ 21న నివేదికను ఇస్తుంది. సో ఈ నివేదిక బహిర్గతం చేయలేదు. సో నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో భద్రపరిచారు. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ రెండు కరెక్టే కనుక సో 1 and 2 ఈ రెండు సరి అనేవి అవుతుంది. సో ఇక్కడ మీకు ఈ సుందర్లాల్ కమిటీ అనేది మన ప్రీవియస్లో 2 times క్వశ్చన్ అడిగింది, అందుకని ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా వీటికి సంబంధించి గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయాలు అయితే తెలంగాణ తొలి సాహిత్య ప్రక్రియ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అంటున్నాడు. సో ఇక్కడ మనకు ఒక 3 జతలు ఇవ్వడం జరిగింది, దీనిలో ఏవి సరి అనేవో గుర్తించమంటున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ కనుక చూసినట్లయితే తెలంగాణ తొలి కథ వచ్చేసి బృహత్ కథ అంటున్నాడు. ఎస్ ఇది మనకు కరెక్టే. మన శాతవాహనుల కాలంలో ఈ బృహత్ కథ గురించి చూస్తాం. సో బృహత్ కథను ఎవరు రాశారు, గుణాఢ్యుడు రాయడం జరిగింది. సో ఈ రచయితల పేరు కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అండి. ఇంకా తెలంగాణ తొలి పురాణం వచ్చేసి విక్రమార్కున విజయం అని చెప్పేసి అంటున్నాడు. ఎస్ ఇది కూడా కరెక్టే. సో ఇది మనం ఎక్కడ వేములవాడ చాళుక్యుల కాలంలో ఈ విక్రమార్కున విజయంకి సంబంధించి చూస్తాం. ముఖ్యంగా 2వ అరకేసరి యొక్క ఆస్థాన కవి కింద మనం ఈ పంప కవిని చూస్తాం, ఓకేనా. ఈ పంప రాసినటువంటిదే ఈ విక్రమార్కున విజయం అన్నమాట. అంటే మనకు అప్పుడు 2వ అరకేసరి యొక్క విజయాలతో కూడినటువంటి వాటిని విషయాలను తెలియజేయడం కోసం ఒక గ్రంథాన్ని రాస్తాడు. దాన్నే మనం విక్రమార్జున విజయం అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 2వ అరకేసరి ఈ పంప కవికి మనకు జగిత్యాలలో ఉన్నటువంటి ధర్మపురి అనేటువంటి గ్రామాన్ని కూడా దానం చేస్తారు. అది మనకు ప్రీవియస్లో అడగడం జరిగింది. సో ఇతనికి మనకు అరకేసరి 2 ఇచ్చినటువంటి బిరుదు ఏంటిది, సో ఒక బిరుదు కూడా ఇస్తారు, కవితా గుణార్ణవుడు అని చెప్పేసి బిరుదు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు ఈ అరకేసరి తన పేరుతోటి అరకేసరి జీనాలయాన్ని బోధనలో కూడా నిర్మిస్తారు అనమాట తన పేరుతోటి. ఇవన్నీ మనకు ప్రీవియస్లో అడిగిన బిట్స్ గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, తెలంగాణ తొలి యక్షగానం వచ్చేసి సుగ్రీవ విజయం అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా కరెక్టే మనకు. సో కందుకూరి రుద్రకవి దీన్ని రచిస్తాడు, ఒక కందుకూరి రుద్రకవి. ఈ పేర్లు గుర్తుంచుకోండి. సో ఇక్కడ గుణాఢ్యుడు కావచ్చు, పంపకవి కావచ్చు, రుద్రకవి. సో ఇవి ఒక్కొక్కసారి ఏమంటారంటే డైరెక్ట్గా ఈ రచయితల పేర్లతో కూడా జతపరచమంటారు అనమాట. సో ఇక్కడ మనకు 3 కరెక్టే కనుక 1, 2, 3 ఈ 3 సరైన సమాధానాలే అవుతాయి. కవి కాకుండా మనకు తెలంగాణలో తొలి ద్విపద కావ్యం వచ్చేసి బసవ పురాణం అండ్ అదేవిధంగా తొలి శతకం వచ్చేసి వృషాదీప శతకం అని చెప్పేసి ఇట్లా మనకు తెలంగాణ సాహిత్యానికి సంబంధించి తొలి సాహిత్య ప్రక్రియలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు తరచూ అడుగుతున్నారు కనుక సో వాటిని ఒకసారి మీరు చూసేయడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక విషయంలో అయితే సో తెలంగాణ తొలి సాహిత్య ప్రక్రియ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సేమ్ దానికి సంబంధించింది మరో క్వశ్చన్ అనుకోవచ్చు. ఇది ఇక్కడ ఏమంటున్నాడు, తెలంగాణ తొలి ఉర్దూ కవయిత్రి మహాలక బాయ్ చందా అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఇది కరెక్టే. మనకు ప్రీవియస్లో ఈ మహాలక బాయ్ చందాకు సంబంధించి చాలాసార్లు బిట్స్ అడిగింది. సో మనం నిజాం కాలంలో చూస్తాం ఈ గురించి. సో మనకి నిజాం రాజ్యంలో పాటలు పాడుతూ నాట్యం చేసేటువంటి మహిళలను అక్కడ ఏమని పిలిచారు అంటే తవాయిఫ్ అని చెప్పేసి పిలిచేవారు. సో దానిలో ఈమె చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి కింద మనం చూస్తామన్నమాట. సో ఈమె ముఖ్యంగా ఈ మహాలక ఈ 2వ నిజాం అలీఖాన్ మరియు 3వ నిజాం అయినటువంటి సికిందర్ జా దగ్గర ఆస్థాన నర్తకిగా పనిచేసేటటువంటి వ్యక్తి, అది గుర్తుంచుకోండి. ఈమె అప్పుడు నిజాం రాజ్యంలో ఈ ఉమ్రావ్ అనేటువంటి ఒక పదవి ఉంటుంది అన్నమాట. ఉమ్రావ్ ఈ పదవిని అధిరోహించినట్టు అంటే ఈ పదవి చేపట్టినటువంటి మొట్టమొదటి మహిళ కింద కూడా ఈమె అత్యున్నత పదవి అనమాట. ఆ రికార్డు కూడా ఈమె చేయడం ఆ రికార్డు కూడా ఈమెకు ఉంటుంది, గుర్తుంచుకోండి. ఉమ్రావ్ అనేటువంటి పదవిని కూడా చేపట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి కింద కూడా ఈమెకు గుర్తింపు ఉంటుంది. సో ఈమె ఎవరి కాలం నాటి నర్తకి అంటే మనకు నిజాం కాలం నాటి నర్తకి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ రకంగా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఈమె చాలా గజల్స్ కూడా చేసింది, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. గజల్స్ అంటే దాదాపుగా ఉర్దూ అంటే మనకేది దివాన్ పేరుతో ఈమె యొక్క గజల్స్ని దివాన్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ దివాన్ పేరుతో ఉర్దూ గజల్ సంపుటిని ప్రచురించినటువంటి తొలి మహిళ కింద కూడా ఈమెకు పేరుంది. దాదాపుగా 125 గజల్స్ని ఈమె ప్రచురించిందని చెప్పేసి చెప్తారు. ఈమె యొక్క ఈ గజల్స్ అనేటువంటివి లండన్లో ఉన్నటువంటి బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తారు అన్నమాట. సో ఈమె చాలా ఇంపార్టెంట్ పర్సన్, గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడు, తెలంగాణ తొలి
తెలుగు దండకం వచ్చేసి భోజని దండకం అంటున్నాడు. సో ఇది మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. సో ఇది మనకు పోతన రాస్తాడు. ఓకేనా, ఇది పోతనది గుర్తుంచుకోండి, ఎవరిది అని కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రచయిత వచ్చేసి బమ్మేర పోతన. ఇక తెలంగాణ తొలి తెలుగు వచన, ఇక్కడ ఐఫన్ పడాలి, తెలుగు వచనాలు వచ్చేసి మనకు సింహగిరి నరహరి వచనాలు అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఈ సింహగిరి నరహరి వచనాలను మనకు ఎవరు రచించారంటే కృష్ణమాచార్యులు రచించడం జరిగింది. ఈ 3 కరెక్టే కనుక ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఈ తొలి సాహిత్య ప్రక్రియలకు సంబంధించి బిట్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో వాటన్నిటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 20 కనుక చూసినట్లయితే తెలంగాణ తొలి సాహిత్య ప్రక్రియకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఇక్కడ మనం కొన్ని పత్రికలకు సంబంధించి ఇచ్చాడు. సో హైదరాబాద్ సంస్థానంలో మొదటి దినపత్రిక వచ్చేసి రిసాలా తబ్బి అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో మనకి ఇది ఒక వైద్య పత్రిక అని చెప్పేసి కూడా అంటారు. సో ఇది ఒక వైద్య పత్రిక, ఇది కూడా గుర్తుంచుకోండి, వైద్య పత్రిక. సో ఇది ఉర్దూ భాషలో వెలువడింది. ఉర్దూ భాషలో వెలువడినటువంటి తొలి వైద్య పత్రిక అనవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ సంస్థానంలోనే తొలి పత్రిక అని చెప్పేసి కూడా వెళ్తారు. హైదరాబాద్ నుంచి వెలువడినటువంటి తొలి పత్రిక. సో ఇది ఉర్దూ భాషలో. మరి తెలుగులో తొలి పత్రిక ఇది అని చెప్పేసి ప్రీవియస్ అడిగాడు మనకు. తెలుగులో మనకు ఈ సేద్య చంద్రిక అనేటువంటిది తొలి పత్రిక అండి. ఇది 1886లో వస్తుంది. ఓకేనా, ఈ రిసాలా ఈ తబ్బి అనేది 1859లో రావడం జరుగుతుంది. సో తెలుగులో అడిగింది అనుకోండి, సో ఇది అవుతుంది. ఏది సేద్య చంద్రిక అనేది తెలుగులో మొట్టమొదటి పత్రిక. దీని యొక్క పరిశోధకులు ఎవరంటే మనకు సంగంశెట్టి శ్రీనివాస్. ఈ సేద్య చంద్రిక అనే పత్రిక మనకు 1886లో ప్రారంభించడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఉర్దూ పత్రిక అయినటువంటి ఏదైతే మనకు ఇది పూనూన్ అనేటువంటి పత్రిక ఉంటుందో దాని యొక్క అనువాదం అని చెప్పేసి చెప్తారు. పూనూన్ అనే పత్రిక యొక్క అనువాదం మనకు ఈ ఏది సేద్య చంద్రిక. సో ఇది ఉర్దూలో మొట్టమొదటి, అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు మొట్టమొదటిది రిసాలా తబ్బి. సో తెలుగులో చూసుకున్నప్పుడు మనకు సేద్య చంద్రిక. సో ఈ డిఫరెన్స్ మీరు గుర్తుంచుకోండి. ఇక తొలి తెలుగు సీస పద్య శతకం అంటున్నాడు, అది వచ్చేసి చెన్నమల్లు సీసం అంటున్నాడు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి మనకు. ఎవరు పాల్కుర్కి శోభనాథుడు రాసినటువంటిది ఈ చెన్నమల్లు సీసం అనేటువంటిది మనకు తెలుగులో మొట్టమొదటి సీస పద్య శతకం అని చెప్పేసి పిలుస్తారు. ఈ 2 కరెక్టే కనుక ఆప్షన్ 1 and 2 సరి అయినది కనుక సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయంలో అయితే క్రింది వాక్యాలలో సరికానిది అంటున్నాడు. సో చాలామంది మన టెస్ట్ సిరీస్లో అక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారో చూడట్లేదు. సరి అనేది అడుగుతున్నారా, సరికానిది అడుగుతున్నారని చూడండి జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ సరికానిది అడుగుతున్నారు కనుక దీనిలో ఏవో కొన్ని తప్పు ఉంటాయి, వాటిని మనం గుర్తించవలసి ఉంటుంది. సో నిజాం రాష్ట్రంలో మొత్తం గ్రామాల సంఖ్య వచ్చేసి ఇక్కడ మనకి ఏమంటున్నాడు 21,870 అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇచ్చారు యాక్చువల్గా. సో ఇది 21,875. సో ఇంత నేరోగా మనకు క్వశ్చన్ అడుగుతారంటే అడగవచ్చు ఒక్కొక్కసారి, మీకు గుర్తుండాలనే ఉద్దేశంతో ఇటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ మీకు ఒకవేళ మిస్టేక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఎగ్జామ్లో కనుక అడిగినట్లయితే ఈజీగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చాం. సో అన్ని క్వశ్చన్స్ మనకి ఈజీగా ఉన్నాయండి. ఒక్కొక్కసారి కొంచెం ఈజీగా ఉన్నటువంటి టాపిక్లోకి వెళ్ళి కూడా మనకు డిఫరెంట్గా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకని కొన్ని క్వశ్చన్స్ ఇట్లా ఫ్రేమ్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ సంస్థానం యొక్క విస్తీర్ణం సో ఏమంటున్నాడు ఇక్కడ 92,698 చదరపు మైళ్ళు అంటున్నాడు. ఇది కూడా తప్పండి. ఇది మనకు ప్రీవియస్లో అడిగిండు. సో మనకు హైదరాబాద్ సంస్థానం యొక్క అంటే ఇది మనకు హైదరాబాద్ అప్పుడు దక్షిణ పథంలో భాగంగా అనేది ఉండేది. దాని యొక్క విస్తీర్ణం వచ్చేసి మనకి ఎంత ఉండేది 82 పడాలి. ఇక్కడ 82,698 చదరపు మైళ్ళు అనేటువంటిది ఉండేది హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానాన్ని మనకు నిజాం రాజ్యాంగం వివరించేవాళ్ళు అప్పుడు. ఓకేనా, సో ఈ 2 తప్పు. ఇక హైదరాబాద్ సంస్థానంలో 3 ప్రాంతాలు కలవంటుంది అంతే కదా. సో మనకు 3 ప్రాంతాల్లో ఒకటి వచ్చేసి మనకు తెలంగాణ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఇంకోటి వచ్చేసి కన్నడ ప్రాంతం అండ్ నెక్స్ట్ మరాఠా ప్రాంతం. ఓకేనా, ఈ 3 ప్రాంతాలు ఉండేది. సో ఈ 3 ప్రాంతాల్లో మొత్తం 16 జిల్లాలుగా ఉండేవి అన్నమాట. సో 16 జిల్లాలు ఉండేది. ఈ 16 జిల్లాలు మనకి ఎట్లా ఉండేది మళ్ళీ, సో ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు మనకు తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు ఉండేది. అండ్ అదేవిధంగా ఇది 5 జిల్లాలు వచ్చేసి మనకు మరాఠా ప్రాంతంలో ఉండేది. 3 జిల్లాలు వచ్చి కన్నడ ప్రాంతం, ఇది కన్నడ, ఇది మరాఠా, ఇది తెలంగాణ. మొత్తం 16 జిల్లాలుగా ఉండేది అనమాట. అప్పుడు మొత్తం 5 సుబ్బాలు 16 జిల్లాలుగా తెలంగాణ ప్రాంతం అనేది విభజించడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అంటే తెలంగాణ ప్రాంతం ఏర్పడినప్పుడు మనకి 8 జిల్లాలే ఉన్నాయి అప్పుడు. ఈ తెలంగాణ ప్రాంతం ఇక్కడ విడిపోయినప్పుడు తర్వాత మనకు 9వ జిల్లాగా ఖమ్మం ఏర్పడుతుంది. కానీ ఖమ్మం అనేది 9వ జిల్లాగా ఏర్పడుతుంది. ఎప్పుడు 1953 అక్టోబర్ 1న. మళ్ళీ 10వ జిల్లాగా మనకు 1978 ఆగస్ట్ 15న మనకు రంగారెడ్డి జిల్లా ఏర్పడుతుంది. అంటే మొత్తం మనకు మొన్న ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు 10 జిల్లాల తెలంగాణ ఏర్పడింది. సో ఈ 10 జిల్లాల తెలంగాణ ఇప్పుడు మనకి ఎట్లయింది 33 జిల్లాల తెలంగాణ అయింది. సో ఇదంతా మీరు గుర్తుంచుకోవాలి. 10 జిల్లాల నుంచి మనకు 33 జిల్లాలు ఎట్లా అయింది అనేది కూడా ఇంపార్టెంట్. అంటే 2014 నాటికి
2014 జూన్ 2 నాటికి 10 జిల్లాలు ఉండేది. సో దాని తర్వాత మనకు 2016 అక్టోబర్ 11న జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చి సో డిస్ట్రిక్ట్స్ను డివైడ్ చేసింది అనమాట. 31 జిల్లాలకు పెంచింది. సో ఈ 31 జిల్లాలు అనేది మళ్ళీ మనకు 2019లో మనకు 2018 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు హామీ ఇస్తారనమాట. సో ఇది ములుగు అదేవిధంగా నారాయణపేట జిల్లాను ఏర్పరుస్తారని. సో ఇవి కూడా మనకు మళ్ళీ 2019 ఫిబ్రవరి 15న మరొక 2 జిల్లాలు ఏర్పడి మొత్తం 33 జిల్లాలుగా ఏర్పడుతుంది. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఏంటి 33 జిల్లాలు. ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకు సరికానిది ఏది అంటే అడిగాక సో ఇది తప్పు ఇది తప్పు అంటే ఏంటిది 1 and 2 ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. సో దీనిలో కూడా మనం సరి అనేది గుర్తించవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు మొహరం పండుగకు సంబంధించి అయితే ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఇస్లాం మతస్థులు సంతాప సూచికంగా మొహరం మాసాన్ని శోక మాసంగా పాటిస్తారు అంటున్నాడు. సో ప్రాణత్యాగాలు చేసినటువంటి వీరులకు పుణ్యం కలగాలంటూ 9-10 రోజులలో ఉపవాస దీక్షలు చేపడతారని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి. సో ఇది మనకు కరెక్టే అండి. సో ఈ మొహరం అనేటువంటిది మన తెలంగాణలో మనం పీర్ల పండుగ అని చెప్పేసి పిలుస్తాం. సో ముఖ్యంగా మనకు తెలంగాణ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా ఈ ముస్లిమ్స్ హిందూ ముస్లిమ్స్ల యొక్క పండుగగా జరుపుకుంటారు అన్నమాట. మొహరం పండుగను మన తెలంగాణ ప్రాంతంలో కనుక చూసినట్లయితే అయితే ఇది మనకు ఇస్లాం క్యాలెండర్ ప్రకారం కనుక చూసినట్లయితే మొదటి నెలలో దీన్ని కండక్ట్ చేస్తారని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మొహరం అనేటువంటి పేరు అనేది మనకు ఈ హరం అనేటువంటి పేరు నుంచి వచ్చిందండి. ఇక్కడ ఇది కూడా ఇవ్వడం జరిగింది. హరం అంటే ఏంటిది నిషిద్ధం అనేటువంటి పదం నుండి ఉద్భవించిందని చెప్పేసి కూడా చెప్తారు. సో ఇక్కడ ఇది గుర్తుంచుకొని మనం లాస్ట్లో ఈ పాయింట్ చదివేటప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇది ఫస్ట్ పాయింట్ మనకు కరెక్టే అవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఎందుకు దీన్ని ఈ శోకమాసంగా పాటిస్తారు అంటే సో జనరల్గా ఈ మొహరం అనేటువంటిది ఒక పండుగ కాదు. సో ఈ మొహరం మాసంలో మనకు ఇమాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి తన అనుచరులతోటి ఈ కర్బలా మైదానంలో చనిపోతారన్నమాట. సో అతను చనిపోయినందుకు గాను వాళ్ళ యొక్క త్యాగాలకు గుర్తుగా అక్కడ చనిపోయినటువంటి వీరులకు పుణ్యం కలగాలంటూ సో వీళ్ళు ఈ ఉపవాస దీక్షలు చేపడతారన్నమాట. సో ఇది ఒక పండుగ కింద కాకుండా సో అమరులకు జరిపేటువంటి ఒక సంతాప దినాల కింద మనం వీటిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు షియా ముస్లిమ్స్ మొహరంను ఇక్కడ యౌముయో లేదా అగారా అని అంటారు. సో అరబీలో ఈ అగారా అంటే 9 అనే అర్థం వస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఇచ్చిండు. సో ఇది ఏంటంటే 9 కాదు 10 అనే అర్థం వస్తుంది. అంటే ఇది మనకు మిస్టేక్. సో అంటే ఇక్కడ ఇంకా గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సో ఈ మొహరం పండుగను ఎవరు జరుపుకుంటారంటే షియా ముస్లిమ్స్ జరుపుకుంటారు. గుర్తుంచుకోండి మనకు ముస్లిమ్స్లో సున్నీలు ఉంటారు షియాలు ఉంటారు. సో ఈ షియా ముస్లిమ్స్ మనం ఎవరు మన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన దాంట్లో షియా ముస్లిమ్స్ ఎవరంటే మనకు ఈ కుతుబ్ షాహీలు అనమాట. సో ఈ కుతుబ్ షాహీల కాలం నుంచెల్లే మనకి మొహరం పండుగ అనేటువంటిది అత్యంత వైభవంగా జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళ కాలంలో ఈ షియా ముస్లిమ్స్ అయినటువంటి కుతుబ్ షాహీల కాలంలో మనకి ఈ వర్డ్కు మీనింగ్ ఏంటంటే సో ఇది అరబీలో ఈ అగార్ అనేటువంటి దానికి 10 అనే అర్థం వస్తుంది. అంటే 10వ రోజున వీళ్ళు సంతాప దినం ప్రకటిస్తారు కదా 9 నుంచి 10. సో ఆ మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ చిన్న మిస్టేక్ ఇచ్చాడు. గుర్తుంచుకోండి 10 అనే మీనింగ్ వస్తుంది. ఇది తప్పుగా ఇచ్చాడు. ఇక మొహరం సందర్భంగా హైదరాబాద్లో షియా మతానికి చెందిన ముస్లిమ్స్ సంతాప సూచికంగా రక్తం చిందిస్తారు. సో ఇది కరెక్టే అండి. సో మొహరం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను నిషిద్ధం అనేటువంటి పదం నుండి ఇది ఉద్భవించిందని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ 1 and 3 సరి అయింది కనుక సో ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొహరం అనేటువంటిది ఒక పండగ కాదు. ఇది ఒక సంతాప దినం కింద వీటిని సంతాప దినాల కింద ప్రకటిస్తారు. ముఖ్యంగా ఎవరు ఇమాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి తన అనుచరులతో చనిపోయినందుకు గాను సో కొన్ని సంతాప దినాలుగా ఈ మొహరం పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా మన తెలంగాణలో హిందూ ముస్లిమ్స్ కలిపి ఈ మొహరం పండుగను జరుపుకుంటారు. సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం. ఇంకా ఈ మొహరం రోజున కొన్ని రకరకాల తినుబండారాలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఈ ముస్లిమ్స్ అనేది పంచిపెట్టడం జరుగుతుంది అనమాట. అది కొన్ని మనం చిన్నప్పుడు చూస్తాం విలేజెస్లో కూడా మొహరం రోజు పీర్లు పెట్టినటువంటి చోటున ఈ మిఠాయిలు అమ్మేవాళ్ళు అనమాట. సో అంటే పంచిపెట్టడం లేకుంటే అమ్మడం అనేటువంటి మనం చూసే ఉంటాం మన చిన్నతనంలో. ఇప్పుడు అంత పెద్దగా ఇది జరగట్లేదు కానీ సో నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ మొహరం పండుగ అనేది విలేజ్లో ఈ పీర్లు పెట్టేసి ఆ పీర్లను పట్టుకొని ఇంటింటికి వెళ్ళేదన్నమాట. సో ఇంటికి వెళ్ళేటువంటి ఆ పెట్టినటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ఊరి యొక్క ఇది గ్రామ పంచాయతీ పరిధిలో కావచ్చు ఎక్కడో ఒక దగ్గర పెట్టేవాళ్ళు అక్కడ ఈ తినుబండారాలు కూడా అమ్మేదన్నమాట. సో 1 and 3 అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఏడుపాయల జాతరకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించమన్నాడు. దీనిలో మనం సరైనవైతే గుర్తించవలసి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు ఈ 7 పాయలలో 3 పాయలు దుర్గా భవానీ ఆలయం ముందు వైపు నుండి మిగిలినటువంటి 4 పాయలు దుర్గా భవానీ ఆలయం వెనుక వైపు నుండి ప్రవహిస్తాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్ ఇది కరెక్టే. సో మనకు ప్రీవియస్లో బిట్ ఎట్లా అడిగిందంటే ఏడుపాయల జాతర అనేటువంటిది ఏ జిల్లాలో జరుగుతుంది అన్నాడు. ఓకేనా ఇది మెదక్ జిల్లాలో జరుగుతుంది. గుర్తుంచుకోండి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో
మనకు మంజీరా నది అనేటువంటిది 7 పాయలుగా విడిపోతుంది. సో అక్కడ మనకి ఈ వనదుర్గా దేవి ఆలయం ఉంటుందన్నమాట. సో అక్కడ ఆలయానికి ముందు నుంచి ఒక 3 పాయలు, వెనక నుంచి 4 పాయలు అనేటువంటి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ మనకు 7 పాయల జాతర అనేది జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుతారు? ఇది మహాశివరాత్రి రోజున జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి, పండుగ కూడా ఇంపార్టెంట్. మహాశివరాత్రి రోజు నుండి ఈ జాతర 3 days అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఈ జాతరలో కూల్చేటువంటి దేవత ఎవరని డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అడిగినాం. వనదుర్గా భవాని అనేటువంటి దేవతను దీనిలో కొలుస్తారు. అక్కడ పాపాల మడుగు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో దీనిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు? 7 పాయల పేర్లు 7 ఋషుల పేర్ల మీదకి వచ్చినాయి అంటున్నాడు. అది అత్రి, జమదాగ్ని, విశ్వామిత్ర, కశ్యప అండ్ వశిష్ఠ అండ్ భరద్వాజ, గౌతమి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. ఈ 7 పేర్ల మీదుగానే మనకు 7 పాయలు పేర్లు పెట్టారని చెప్పేసి అని చెప్పేస్తారు. అక్కడ 7 పాయలుగా విడిపోతుంది కదా మంజీరా నది. సో వాటికి వీళ్ళ పేర్లు పెట్టారని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఇచ్చిన 2 కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి? మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎన్ని మనకు మొత్తం 16 జిల్లాలు అనేటువంటిది ఎట్లా ఉండేది అనేది. సో మనకు 8 తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణ ప్రాంతాలు, 5 మరాఠా ప్రాంతాలు మరాఠా మాట్లాడేటువంటి, అదేదో 3 కన్నడ ప్రాంతాలు. సో ఇవి ఎక్కడున్నాయో చూడండి ఇక్కడ. సో 8 తెలుగు, 3 మరాఠీ, 5 మరాఠీ, 3 కన్నడ. సో ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక క్వశ్చన్లో. ఇక నాగోబా జాతర గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని చెప్పేసి అంటున్నాడు. దీనిలో మనం సరి అనేవి గుర్తించవలసి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇచ్చినట్లయితే నాగోబా జాతరను గోండు గిరిజన జాతికి చెందినటువంటి ఈ మెస్రం వంశీయులు దానికి సంబంధించినటువంటి ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు చాలా ఇంపార్టెంట్. మనకు ఈ నాగోబా జాతర అనేటువంటిది ఏ జిల్లాలో జరుగుతుంది అని చెప్పేసి మనకు ప్రీవియస్లో డైరెక్ట్ బిట్ అడిగిండు. సో ఆదిలాబాద్ జిల్లాలో దీన్ని కండక్ట్ చేసుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఉన్నటువంటి కేస్లాపూర్ గ్రామంలో గోండు గిరిజనకు సంబంధించినటువంటి తెగవారు ఈ నాగోబా జాతరను కండక్ట్ చేస్తారు. సో నాగోబా అంటే ఏంటంటే నాగదేవత, అంటే పామును ఒక దేవత రూపంలో పూజించడం అనమాట. సో దీన్ని ఎవరు పూజిస్తారంటే ఈ మెస్రం వంశీయులు పూజిస్తారు. ఇది గుర్తుంచుకోండి. ఈ వంశం పేరు మీదకి వెళ్ళి మనకు ప్రీవియస్లో బిట్ అడిగిండు. దాదాపుగా 10 days పాటు ఈ జాతర అనేది వీళ్ళు కండక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ సెకండ్ డివిజన్లో అయితే ఇక్కడ భీమదేవుని పూజించడం వలన పంటలు బాగా పండుతాయని, శాంతి విరజిల్లుతుందని, రోగాలు పోతాయని నమ్మకం. సో ఇక్కడ ఒక భీమదేవుని యొక్క ఆలయం ఉంటుంది. ఆ భీమదేవుని యొక్క ఆలయంలో వీళ్ళంతా రాత్రంతా అక్కడ నాట్యాలతోటి గడపడం జరుగుతుందన్నమాట. సో దాంతోపాటుగా అక్కడ భీమదేవుని పూజిస్తే సో పంటలు బాగా పండుతాయని చెప్పేసి, రోగాలు పోతాయని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం. దీంతోపాటు ఇక్కడ మనకు ఈ గుస్సాడి నృత్యం కూడా చేస్తారు. దీనిలో భాగంగా మనకు గుస్సాడి నృత్యాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. నాగోబా జాతరలో భాగంగా ఈ గుస్సాడి నృత్యాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఇది గుర్తుంచుకోండి. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ గోండు దర్బార్ అనేటువంటి నిర్వహిస్తారు. ఓకేనా, గోండు దర్బార్ ఇది ప్రీవియస్లో మనకు చాలాసార్లు అడిగిండు. సో ఎవరు? హైమన్-డార్ఫ్ యొక్క జ్ఞాపకార్థం మనకు 1940లో. సో దీని ఫస్ట్ టైం మనకు హైమన్-డార్ఫ్ వాళ్ళ యొక్క కష్టాలకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం కోసం మనకు హైమన్-డార్ఫ్ ఈ జాతర సందర్భంగా ఈ దర్బార్ నిర్వహిస్తారు. దాన్ని ఇప్పటికి కూడా అదే సాంప్రదాయంగా ఇప్పుడు మంత్రులు దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు అనమాట. సో హైమన్-డార్ఫ్ యొక్క జ్ఞాపకార్థం మనకి ఇది అక్కడ గోండు దర్బార్ అనేది నిర్వహిస్తారనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 కరెక్టే కనుక సో 1 and 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి 25th క్వశ్చన్. సో ఈ వీడియోలో ఈ 25 క్వశ్చన్స్ అయితే చూసాం. సో నెక్స్ట్ వీడియోలో సో మిగతా క్వశ్చన్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మిగతా అన్ని క్వశ్చన్స్ కోసం నేను ఆల్రెడీ మన యాప్లో మిగతా 25 క్వశ్చన్స్ కూడా రేపటి వరకు అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకున్నట్టు అభ్యర్థులకు అక్కడ మిగతా 25 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా మనకి ఇంపార్టెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఆ 50 క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఈరోజే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఈరోజు అయితే మీకు జస్ట్ 199 రూపీస్కి వస్తుంది. యాక్చువల్ దాని కాస్ట్ 300 రూపీస్ ఉండేది. సో ఇప్పుడు తగ్గించడం జరిగింది. రేపు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా 300 రూపీస్ ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో ఈరోజే మీరు ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటు ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉద్యమ చరిత్రకు సంబంధించి 99 రూపీస్ అండ్ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ సంబంధించి 69 రూపీస్ అయితే ఉంది. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత ఈరోజు ఈ కోర్సు తీసుకున్నట్టు ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.